హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్లో ఏంటంటే మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిసి కూడా తిరుమల పాదయాత్రకి అయితే వెళ్ళాము. సో మా ఊరు నుంచి ఇది 18వ పాదయాత్ర అనమాట. సో అందరం కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాము. కుక్కలదొడ్డికి అయితే చేరుకున్నాము. కుక్కలదొడ్డిలో కూడా టిఫిన్స్ అన్నీ చేసేసి బయలుదేరినాము. సో ఇక్కడ వచ్చేసి దాదాపుగా 7-7:30 అయిందన్నమాట బయలుదేరే లోపల. సో ఇక్కడ ఫుడ్ అంతా కూడా తినేసి తర్వాత కొద్దిగా ముందుకెళ్తే మనకు మధ్యాహ్నానికి ఫుడ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో మధ్యాహ్నం సంబంధించిన ఫుడ్ అన్నీ కూడా తీసుకొని వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొని కూడా బయలుదేరినాము. సో ఇక ఈసారి ఏంటంటే మేము అన్నమయ్య దారిని అయితే వెళ్ళినాము. సో ఇక్కడ మన తిరుమలకి చేరుకోవడానికి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి తుంబూరు తీర్థము. సో అది వచ్చేసి కొద్దిగా లాంగ్ అవుతుంది. కాకపోతే అక్కడ వెళ్ళాలంటే బాగా వర్షాలు పడిన టైంలో వెళ్తే అక్కడ ప్లేస్ అనేది బాగుంటుంది అనమాట. తుంబూరు తీర్థం అనేసి ఒక లైక్ వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. సో మిడిల్లో మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం అన్ని కొండలన్నీ కూడా చుట్టూ ఉంటాయి. పైనుంచి జలపాతం లాగా ఉంటుంది, కింద అంతా కూడా వాటర్ అంతా బాగుంటుంది. సో ఇవి వానాకాలంలో అయితే బాగుంటాయి. ఇంకా కొద్దిగా చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ అన్నమయ్య దారి ఏంటంటే తక్కువ కిలోమీటర్సే ఉంటుంది. నడిచే వాళ్ళైతే తొందరగా వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఉంది. సగం నడిచిన తర్వాత మనకు గులక అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదైతే చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది నడిచేదానికి. మోస్ట్లీ అందరూ షూ కానివ్వండి, చెప్పులు కానివ్వండి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎవరన్నా ఏదైనా మొక్కుబడి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇట్లా మామూలుగా నార్మల్గా ఉత్త కాళ్ళతో నడచాలంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో మేమైతే అంటే మా ఫ్యామిలీ అంతా కూడా నార్మల్గా ఎప్పుడే కానీ చెప్పులు వేసుకోము, మామూలుగా నడిచేసి వెళ్తాం అనమాట. సో అమ్మకైతే ఇది వచ్చేసి 5వ సారి, నేను వచ్చేసి ఇది 3వ సారి అనమాట. సో అన్న అయితే మిస్ అయిపోయిండు, అది కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల. సో తనైతే డైరెక్ట్గా కొండ మీదకి అయితే వెళ్ళిపోయినాడు, మమ్మల్ని ఇక్కడ అడవి వరకు వదిలిపెట్టేసి. మేమైతే ఇక్కడ అందరం కూడా ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని బయలుదేరుతున్నాము. సో ఇక్కడ అడవిలోకి వెళ్ళాలంటే ముందుగా 2 ట్రాక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ ట్రాక్లన్నీ దాటుకొని వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బిఫోర్ డేస్లో అంతా కూడా వాటర్ వచ్చినందువలన ఏమో ఇక్కడ అంతా గుంటలుగా అయితే ఏర్పడింది. సో ఇక్కడ కిందికి దిగి ఎక్కాలంటే కొద్దిగా అయితే ప్రాబ్లం అయింది. అంటే పిల్లలు కొద్దిగా వయసులో ఉన్న వాళ్ళు తొందరగా ఎక్కేశారు. ఇంకా ఇప్పుడు మా అమ్మ ఏజ్ లాంటి వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది పడారన్నమాట. ఏమాత్రం కొద్దిగా తోసికినా కూడా ఇంకా కింద అదే బెసుకుతుంది కదా కాలు, తర్వాత నడిచేదానికైతే ప్రాబ్లం అవుతుంది. సో ఇది వచ్చేసి సెకండ్ ట్రాక్. ఇక్కడైతే ప్రజెంట్ ట్రైన్ వస్తుంది మేము దాటుకునేటప్పుడు, అందుకనేసి వీడియో తీశాను. ఈ క్లిప్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ ట్రాక్ దాటినప్పటి నుంచి ఇంకా అడవి అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా కంటిన్యూగా మేమైతే ఎగ్జాక్ట్గా అంటే 8 to 8:30కి స్టార్ట్ అయినాము. సో కొండ మీదకి చేరుకునే లోపల దాదాపుగా 4 to 4:30 అయింది. అక్కడి నుంచి మళ్ళీ అయితే ఒక 3 or 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట, మళ్ళీ అంటే గుడి దగ్గర చేరుకునేదానికి. ఇంకా అమ్మ అప్పటికే పాపము అలసిపోయింది. ఈవెన్ నేను కూడా ఏంటంటే నా వల్ల కాలేదు. అంటే మామూలుగా చెప్పులు లేకుండా నడచాలంటే చాలా కష్టము. ఇండ్ల కాడ ఏం అలవాటు లేకుండా ఎక్కడికి పోయినా ఏం చేసినా కొద్ది దూరంగా చెప్పులు వేసుకునే వాళ్ళు అలవాటైపోయి ఆ రాళ్ళలో నడిచి నడిచి పాపం అమ్మకి ప్లస్ నాకు ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది. సో ఇక్కడ చూసినా కూడా తుంబూరు తీర్థంకి దారి ఒకటి ఉంటుంది, ప్లస్ యువతలకు వచ్చితే మన అన్నమయ్య దారి అనేది ఉంటుంది. అన్నమయ్య దారి అంటే మనకు సినిమాలో చూపించారు కదా, స్వామి కొండ మీద చేరుకునేటప్పుడు ఈ అన్నమయ్య నడిచినటువంటి దారి అన్నమాట ఇది. సో ఇదంతా కూడా ప్రజలంటే భక్తులండి. సో మా ఊరు వాళ్ళు ప్లస్ అలాగే మా పాదయాత్ర టైంకి ఖచ్చితంగా కర్నూలు వాళ్ళు కూడా రావడం జరిగింది. సో నియర్లీ అంతా దాదాపుగా 6,000 పీపుల్ అయితే మేమంతా కూడా పాదయాత్ర చేసాము. అందరం కూడా చేరుకున్న తర్వాత దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇక్కడేంటి ఈ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా ఒక మంచి ప్లేస్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అడవిలో పోవడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అన్నమయ్య దారిలో పోవాలంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది తక్కువ అనమాట. తుంబూరు తీర్థంలో అక్కడక్కడ ఇలాంటి వంకలు అయితే బాగుంటాయి అనమాట. అంటే ఒక 2-3 కిలోమీటర్స్కి ఇట్లా వంకలు చిన్న చిన్నట్టు ఉంటాయి. కనీసం ఏదన్నా ఇంకా నీళ్లు లేని పరిస్థితుల్లో తాగేదానికన్నా అవకాశం ఉంటుంది. ఈ అన్నమయ్య దారిలో అయితే అస్సలు అంటే అసలు ఉండవు. అక్కడ మనకిచ్చిన వాటర్ బాటిల్ అనేది కనీసము ఒక 2 hours కల్లా అయిపోతుంది. సో ఎందుకంటే ఎక్కువ
మనం నడిచే కొద్దీ దాహం ఎక్కువ అవుతుంది. ప్లస్ ఏందంటే ఇంక మధ్యాహ్నము మళ్ళీ ఫుడ్ తినేటప్పుడు ఇవన్నీ కూడా కష్టమైపోతుంది. అంటే వాటర్ బాటిల్స్ ఇవ్వరా అని కాదు. తీసుకోబోయేదానికి మనకు ప్రాబ్లమ్ అనమాట. మనము నడిచే కొద్దీ ఏమవుతుందంటే తినే ఫుడ్ గానీ మనకిచ్చిన ఫుడ్ గానీ, వాటర్ గానీ ఇవన్నీ కూడా మోసేదానికి ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఇంక అర్థం చేసుకోండి. అంటే దాదాపుగా నియర్లీ 8½ అవర్, 9 అవర్స్‌గా కంటిన్యూగా నడచాలి. నడిచినప్పుడే మనము కొండ మీదకైతే చేరుకోగలుగుతాము. నేనైతే బ్యాగ్ అయితే ప్రెజెంట్ తీసుకొచ్చాను గానీ వేసుకుంటాం కదా! కార్డయితే అది ఊడిపోయిందనమాట. సో, అందుకనేసి రిటర్న్ మా అన్నకిచ్చేసాను. అందుకనేసి అక్కడ చిన్న కర్ర తీసుకొని కర్రకైతే తగిలించుకున్నాం. వేళ్ళకి తగిలించుకోకపోవడం అనేది కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది. మోసి మోసి కోసుకున్నట్టు అయిపోతుంది ఏళ్ళకంతా గూడా. సో, అందుకనేసి ఇలాగ కర్ర తీసుకొని కర్రకి బ్యాక్ సైడ్ తగిలించుకున్నామంటే భుజం మీద, వీపు మీద ఉంటే అంత ప్రాబ్లమ్ అనిపియదు. వెయిట్ కూడా అంత అనిపియదు కాబట్టి సో, ఇలాగైతే నేను తీసుకున్నాను. సో, చిన్న చిన్న పిల్లలు కూడా నడచడం జరిగింది. అలాగే ముసలి వాళ్ళు కూడా మొత్తము రావడం జరిగింది. నడిచే వాళ్ళకి పెద్ద దూరమేం కాదు. తిప్పి కొడితే ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో, నేను అమ్మ అయితే నడుస్తున్నాము. ఇక్కడ అమ్మ కొద్దిగా స్లోగా నడుస్తుంది కాబట్టి మాకు మిడిల్‌లోకి పోయే లోపల ముందు, వెనక అనేది పెద్దగా మనుషులైతే లేరు. సో, ఎట్లాగో అలాగా మేము నడుస్తున్నాము. ఇది అమ్మకైతే ఐదోసారి చెప్పాను కదా! సో, ఇది ఐదోసారి. మళ్ళీ వస్తానో లేదో అంటుందంటే ఏజ్ పెరిగే కొద్దీ నడచాలంటే కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, ఇదేందంటే ఏనుగు పేడ. సో, ఇక్కడ ఏందంటే తెలిసిందే కదా! అడవన్నాక ఎన్నో జంతువులు తిరుగుతా ఉంటాయి. కాకపోతే ఇట్లా మనము పర్మిషన్ తీసుకుంటాము. ఇట్లా యాత్రికులు వస్తున్నారు, భక్తులు ఇలాగా అడవుల్లో పాదయాత్ర చేస్తున్నారంటే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాల్సొస్తుంది. సో, ఏంటంటే వాళ్ళు కొద్దిగా అంటే ఒక గైడ్ 2 మెంబర్స్‌ని 1 మెంబర్‌ని అలాగా మనకు పంపిస్తారు. వాళ్ళు నడుస్తా ఉంటారు. అదే విధంగా మనకు ఈ చుట్టుపక్కల ఆ రేంజ్‌లోకి ఈ పెద్ద పెద్ద జంతువులు అంటే ఏనుగులు, అలాగే పులులు ఇవన్నీ కూడా రాకుండా కొన్ని రోజుల నుంచి వాళ్ళు సెక్యూర్ చేస్తారు. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట కొండ అనేది ఎక్కడము. ఇవన్నీ కూడా కొద్దిగా దూరం పోయిన తర్వాత ఇలాగన్నీ కూడా మనకు వస్తాయి. సో, దాదాపుగా ఇది హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది ఇక్కడ మేము కంప్లీట్ చేసాము. సో, ఇక్కడొచ్చేసి దీన్ని అవ్వ తాత కోన అంటారు. సో, ఈ పక్క రాయిని ఆ పక్కకి, ఆ పక్క రాయిని ఈ పక్కకి మారుస్తారు. ఇక్కడ దండం పెట్టుకొని కొద్ది దూరం నడిచిన తర్వాత గుర్రం కొండ ఏదో అని ఒక పేరుతో వస్తుందనమాట. సో, అక్కడి నుంచి ఏందంటే బండలాగా ఉంటుంది. తర్వాత కూడా మొత్తం అంతా ఎక్కుడే. ఎక్కి మనకు బాగా అలసిపోతాము. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారా ఇది గుర్రం కొండ అంటారు కదా! అక్కడ. సో, ఆ టైంకి మనము దాదాపుగా గుర్రం కొండ చేరుకునే దానికి 1 గంట, 12 ఆ టైం అవుతుంది. మనము తెచ్చుకున్న ఈ ఫుడ్ అంతా కూడా అక్కడ మోస్ట్‌లీ తినేసేస్తారనమాట. అప్పటికే మనము ఆ మోసుకొని వచ్చేదే కష్టమైపోతుంది. ఇంగా వాటర్ బాటిల్స్ అనేవి మోసుకొని వెళ్ళాలి. ఇక్కడ అందరం కూడా స్టార్ట్ అయిపోయాము. మోస్ట్‌లీ తినేసి చాలామంది స్టార్ట్ అయిపోయారు. మన వ్లాగ్ కోసం అన్నీ వీడియో క్లిప్స్ అన్నీ తీసుకుంటా 2, 3 సార్లు అయితే రాళ్ళైతే కొట్టుకున్నాయి. అంటే వీడియో చూస్తా, కింద చూస్తా నడిచేదానికి కొద్దిగా ఇబ్బంది అయితే అయింది. అందుకే బొటన వేలు ఆడంతా కూడా గోరు దగ్గరంతా బాగా కొట్టుకున్నాయి. కాకపోతే ఇది దేవుడి దయవనే చెప్పాలి. అంత పెద్ద అడవిలో నడుస్తున్నాము, చేస్తున్నామే గానీ ఒక చిన్న ముళ్ళు గుచ్చుకోవడం కూడా లేదు. అంతా దేవుడి మహిమనమాట. సో, భారమంతా కూడా ఆ దేవుడి మీద ఏసి మనము వెళ్తే ఎలాంటిది మనకు హాని అనేది జరగదు. సో, అంతా గూడా మేము అంటే ఇబ్బంది పడకుండా అయితే మొత్తానికి మీదకి కొండకైతే చేరుకున్నాము. సో, అడవంతా చూడండి ఇలాగే ఉంటుంది. మధ్యలో అయితే ఒక్క మనిషి నడిచే దారి మాత్రమే ఉంటుంది. సో, ఇదంతా ఏందంటే ముందు వాళ్ళు నడిస్తే గానీ వెనక వాళ్ళు నడిచేదానికి వీలుండదనమాట. సో, ఇంకొద్ది దూరంగా అయితే కొద్దిగా మామూలుగా రోడ్ అనేది వస్తుంది. ఈ గులకన్నాం గదా! ఇక్కడైతే ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతా ఉంటారు కాబట్టి వెహికల్స్ అవన్నీ కూడా వెహికల్ తిరిగే అయితే రోడ్డు ఉంటుంది. సో, అక్కడైతే తొందరగా వెళ్ళిపోవచ్చు. అదే చెప్పిన ప్రకారంగానే ఈ షూ కానివ్వండి ఏమైనా చెప్పులు ఉంటే ఈజీగా ఉంటుంది. ఏంటంటే అక్కడ వచ్చేసి దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ ఇక్కడ చూడండి ఈ వీడియోలు ఈయనైతే పాపము వాటర్ బాటిల్స్ అన్నీ మోసుకెళ్తున్నాడు ఒక మనిషి. దాదాపుగా ఎట్లా కాదన్నా అక్కడ 7-8 బాటిల్ అయితే ఉన్నాయి.
మేము అడిగినాం ఆయనని, "ఏ అన్న ఇన్ని వాటర్ బాటిల్స్" అంటే, "పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళు ఎక్కడ ఉన్నాడు నీళ్ళు అడిగితే కష్టం కదా" అన్నది. సో ఇట్లుంటుంది పరిస్థితి. ఫుడ్ కూడా బరువైపోతుంది. చాలామంది అంత దూరం మోసుకొచ్చి ఇంకా అంటే ఫుడ్ ఒకటే కాదులేండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకా తినేటివి అయినా తెచ్చుకున్నప్పుడు తింటా వెళ్ళిపోవచ్చు. సో వాటర్ బాటిల్స్ కూడా బరువు అవుతాయి అన్నమాట. సో వీళ్ళంతా కూడా మా ఊరి వాళ్ళు ఇక్కడ చాలామంది, ప్లస్ అలాగే కర్నూలు వాళ్ళు కూడా జాయిన్ అయ్యాను కదా. సో మా ఊరు నుంచి అయితే ఒక 4000 మెంబర్స్ అయితే మేము ఇక్కడ స్టార్ట్ అయినాము. సో ఇక్కడ ఏంటి అంటే మా ఊరు నుంచి తాళ్ళపాక నుంచి మేము స్టార్ట్ అవుతాము అనమాట. కొండ మీద చేరుకున్నప్పుడు 3 రోజులు అవుతుంది. తాళ్ళపాక నుంచి ఫస్ట్ డే వచ్చేసి మంగంపేట, అందరికి ఐడియా ఉంటుంది కదా, మంగంపేట వరకు అయితే ఫస్ట్ డే నడుస్తారు. సో సెకండ్ డే వచ్చేసి మంగంపేట నుంచి నైట్ కల్లా కుక్కలదొడ్డి చేరుకుంటారు. సో ఇక్కడి నుంచి మా ఊరు నుంచి తక్కువ మంది అవుతారు, కానీ కుక్కలదొడ్డికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఎక్కువ మంది నడచడం అనేది జరుగుతుంది. సో అడవిలో అయితే ఎక్కువ మంది నడుస్తారు అనమాట. సో ఇక్కడి నుంచి ఒక 500-600 పీపుల్ మాత్రం పోతే, ఆ కుక్కలదొడ్డి నుంచి నడిచే వాళ్ళు మాత్రం నియర్లీ 4000-5000 మెంబర్స్ అనేది అవుతారు. సో ఇక్కడైతే వెయిట్ అయితే నేను అమ్మ చేత అయితే మోయించలేదు, నేనే మోస్తున్నాను. అదేవిధంగా మా మామ కొడుకు, అలాగే అన్న వాళ్ళు అంటే పిన్ని కొడుకు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళు కొద్దిగా బ్యాక్ అయితే ఉన్నారు. మేము కొద్దిగా చిన్నగా ఎక్కడ ఆగకుండా అమ్మనైతే నేను తీసుకెళ్తున్నాను. నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. మా మామ కొడుకు అనగా వీడియో తీస్తున్నాడు, మంచిగా క్లారిటీగా వచ్చేటట్టు జూమ్ చేసి అనేసి చెప్తున్నాను. సో మొత్తం ఆయనకైతే కష్టపడి నియర్లీ 8.5 hours కంటిన్యూగా నడిచి ఫైనల్గా కొండ మీదకి అయితే చేరుకున్నాం అనమాట. సో ఇంత కష్టపడి ఇంత నడిచి ఇంత చేస్తే ఫైనల్గా మళ్ళీ కంపార్ట్మెంట్లో అయితే వేసినారనమాట. నియర్లీ ఒక 2 to 3 hours అయితే కంపార్ట్మెంట్లో మళ్ళీ వేయడం జరిగింది. సో మేమంతా కూడా నడిచి కొండ మీదకి చేరుకున్న తర్వాత 4:30 అంటే కొండ మీద చేరిన తర్వాత అక్కడి నుంచి వెహికల్ వెళ్ళిపోయినాం. మా అన్న వెహికల్ తీసుకువచ్చాడు. సో ఏదైతే వెహికల్ వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయినాము. ఫ్రెష్ అయ్యి రెడీగా కూర్చోన్నాం అనమాట. 6:30కి దర్శనానికి రెడీ అయ్యి అంటే పంపించారు. 6:30 నుంచి దాదాపుగా మళ్ళీ అక్కడి నుంచి అంటే మాధవ నిలయం అయితే మాకు ఫెసిలిటీస్ ఇచ్చారు, లాకర్లు అవన్నీ కూడా ఈ యాత్రికులందరికీ కూడా. ఇక్కడి నుంచి బయలుదేరి దాదాపుగా అక్కడి నుంచి మళ్ళీ ఒక 3-4 kilometers తిప్పినారు క్యూలోకి పంపించేదానికి. క్యూలోకి పోయి నడిచి అంటే ఒకసారి కూర్చోకుండా నడుస్తా అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఏంది అంతా అయిపోయిన తర్వాత ఒక 2 hours కూర్చున్నాం కదా, మళ్ళీ నడచాలంటే కాళ్ళు అనేవి పుండ్లాగా మారిపోతాయి, భలే పెయిన్ ఉంటుంది అనమాట ఫుల్. సో ఇక్కడ చూస్తున్నారు ఆ పెద్ద ఆవిడ కూడా నడుస్తున్నది, ఇంకా పెద్ద ఆవిడ చూడండి, ఆ పిల్లోళ్ళు కూడా నడుస్తున్నారు అనమాట. సో నడిచే వాళ్ళకి పెద్ద కష్టమేమి ఉండదు, అలవాట్లేని వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో అడిగిపోయి చేరుకున్న తర్వాత కంపార్ట్మెంట్లో నియర్లీ 3 to 4 hours అయితే వేసినారు. మామూలుగా అయితే ఎప్పుడు అలా జరగదు, మోస్ట్లీ తొందరగా అయితే దర్శనం చేస్తారనమాట వితిన్ 2 hours. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే మాతో పాటు వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కదా. మేము పర్మిషన్ తీసుకుంది మా ఊరు నుంచి ఒక 4000 పీపుల్కే, బట్ వాళ్ళందరూ కూడా యాడ్ అవ్వడం వల్ల 6000 అయింది. సో అందుకనేసి దాదాపుగా మా ఊరికి సంబంధించిన వాళ్ళకి 3-4 కంపార్ట్మెంట్లు వేసినారు. తర్వాత ఎగ్జాక్ట్గా అంటే దర్శనం వచ్చేసి 11కి అయిపోయింది. కానీ ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా స్వామిని చూసుకొని అంటే స్వామి దండం పెట్టుకునే లోపల ఈ నొప్పులని కూడా మనం మర్చిపోతాము. ఆ క్యూ లైన్లో ఇసిపెట్టినప్పుడు అయితే దమ అని పరిగెడతాము, అంటే అది భక్తో ఇంకోటో తెలియదు, అన్నీ మర్చిపోయేసి ఆ స్వామి కోసం అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. సో అదొక గ్రేట్ అన్నమాట. అందరూ కూడా ఆ స్వామివారి దర్శనం కోసం అయితే ఎంత కష్టపడుతున్నారు. సో మాకెక్కడ ఒక అడవిలో నడిచేప్పుడు ఒక సన్నివేశం అయితే ఎదురైంది. ఏంటి అంటే ఇక్కడ క్లిప్ నేను యాడ్ చేసానో లేదో అండి, అది వీడియో అయితే తీస్తున్నాను, ఒక చిన్న క్లిప్పు. ఇదేంటి అంటే మేము నడుస్తున్న దారిలో అయితే ఒక కుక్క వచ్చిందనమాట. సో అందరితో పాటు అది పాపం నడిచి కొండ మీదకి అయితే వచ్చింది. మేము తీరా ఇంకా కొండ మీదకి చేరుకునేదానికి 1 kilometer ఉందన్నమాట. అన్నమయ్య కూర్చున్న ప్లేస్ నుంచి 1 kilometer ఉంటుంది కొండ మీదకి వెళ్ళేదానికి, అంటే దారిలోకి రోడ్డు మీదకి వెళ్ళేదానికి. సో ఆ దారిలోకి చేరుకునేటప్పుడు అది రిటర్న్ వస్తుంది అనమాట కుక్క. సో ఏంటంటే అది ఒక దేవుడి రూపమో లేదా అది ఏందో మనకు తెలియదు. అందరిని కూడా అది తీసుకుంటే దారి చూపించినట్టుగా అందరినీ తీసుకుపోయేసి ఆడ వదిలినట్టుగా మళ్ళీ అది రిటర్న్ అయితే వచ్చింది అడవిలో. సో మాకైతే ఎదురపడింది. ఈవెన్ నేను ఫుడ్ తినప్పుడు కూడా దానికి ఒక క్లిప్ అయితే తీస్తున్నాను, అది ఉందో లేదో మరి నాకు ఐడియా లేదు.
క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎక్కడో మీకు కనపడుతుంది చూడండి. ఈసారి మా అమ్మ అయితే కొద్దిగా ఇబ్బంది పడింది. అంటే నడిచేదానికి కొద్దిగా స్ట్రెస్గా ఫీల్ అయింది. స్ట్రెస్ అని కాదు, చెప్పులు లేకుండా నడిచేదానికైతే పాపం ఇబ్బందిగా అయితే ఫీల్ అయిపోయింది. సో ఇక్కడ వెనకాల వస్తుంది మా బ్రదర్ అన్నమాట, మా పిన్ని కొడుకు, పెద్ద అన్న కార్తీక్. సో అమ్మ వెనకాల అయితే వస్తున్నాడు. సో ఫైనల్గా అయితే ఇంకా మేము ఆకలి అయితే అవ్వలేదు. ఆకలి కాకపోయినా కూడా ఇంకా ఫుడ్ అనేది మొయ్యాలంటే బరువు అవుతుంది కాబట్టి ఏదో కొద్దిగా తినేసి, అంటే మళ్ళీ మిడిల్ ఎక్కడైనా మనకు ఆకలింది అనుకోండి, మన ఫుడ్ అనేది దొరకదు కదా, కొద్దిగా గొప్పగా తినేసి మిగిలింది అయితే కుక్కకి అయితే పెట్టేశాను. సో ఇక్కడైతే మాకు ఫుడ్కి బిఫోర్ డేస్లో అంతా కూడా అన్ని కలర్ రైస్లు అవి ఇవి అనేసి ప్యాకెట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవి తినేటప్పటికి, అంటే ఎర్లీ మార్నింగ్ చేస్తారు కదా, 2 నుంచి మొదలుపెట్టి చేస్తారు కదా. కుక్క అని చెప్పాను కదండి, ఇదేనండి ఈ కుక్క. అంతా అందరికి దారి చూపించినట్టుగా వచ్చి కొండ మీద జరిగి మళ్ళీ అది రిటర్న్ అయితే వచ్చింది. గ్రేట్ అనమాట. సో ఫుడ్ అన్నాను కదా, ఫుడ్ ఏంటంటే అన్ని కలర్ రైస్లు ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా చేసి పంపిస్తా అన్నారు. తీరా మారా తినేటప్పటికి అవి అయితే చెడిపోయేదన్నమాట. సో చెడిపోతే ఇంకా తినలేం కదా, ఇచ్చిన ఫ్రూట్స్ కానివ్వండి, ఆ స్వీట్ ఐటమ్ అది తినేసి గమ్మున పోతా ఉన్నాము. అంటే చిక్కితే ఏదైనా కొనుక్కొని తినేదానికి అవైలబుల్గా ఉంటే తినచ్చు. అలాంటి పరిస్థితి మనకు లేదు కాబట్టి, సో 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారంటే జస్ట్ వైట్ రైస్ వేసి దానికి పచ్చడి ఏదైనా చేసి వడగాని ఏదైనా నంచుకునే దానికైతే పెట్టేస్తున్నారు. ప్లస్ పెరుగు ప్యాకెట్ ఇవైతే ప్యాకెట్స్లో వేయడం జరుగుతుంది. అంటే అదే బెటర్ అనిపిస్తుంది. నీట్గా తిన్నామా అంటే చెడిపోదన్నమాట. ఈ పచ్చడి కానివ్వండి, రైస్ కానీ చెడిపోదు వైట్ రైస్. అట్లా కాకుండా ఈ చిత్రాన్నము లేదా ఏదైనా బిర్యానీ అంటే చికెన్ కాదండి, వెజ్ బిర్యానీ అట్లా చేసినాను అనుకోండి, అది తేమగా వచ్చి వాసన వస్తుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ప్యాక్ చేస్తారు కాబట్టి. సో ఇది వచ్చేసి గుర్రం కొండ కానీ ఎక్కిన తర్వాత ఇంక మన గులక అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అందరూ కూడా ఈ గుర్రం కొండ మీద రాళ్ళు అనేది పేరుస్తారనమాట. ఎందుకనేసి మీరు ఎక్కడన్నా చూసింటారు కదా, గొల్లకాడ అట్ట ఎవరన్నా ఇల్లు కట్టని వాళ్ళు, ఎవరన్నా సొంత ఇల్లు లేని వాళ్ళు ఇట్లా కడితే ఫ్యూచర్లో మనం కూడా ఇల్లు కడతామనేసి ఒక చిన్న నమ్మకము. సో ఇక్కడ ఈ గుర్రంకొండ అనేది మొత్తం సాపుగా ఉంటుంది. సో ఈ గుర్రంకొండ చేరుకునే లోపలికి దాదాపుగా ఎగ్జాక్ట్గా అంటే 12:30 to 1 అట్టయింది. సో సూర్యుడైతే నిప్పులు కక్కుతున్నాడు, కాళ్ళకి చెప్పులు లేవు. అది కాక నడిచి ఏమవుతుందంటే ఫుల్లు మంటలు. ఆ మంటలకి ఈ వేడి అనమాట, మొత్తం బండలంతా కింద రాళ్ళు అన్నీ కూడా కాలుతున్నాయి. సో అదే చెప్తున్నాను నేను. అన్నం తిని బయలుదేరినాం కాబట్టి సో ఆయాసం ఎక్కువైపోయింది. సో ఇంకా నియర్లీ ఒక 2 hours కానీ ఇట్లా కానీ కంటిన్యూ చేసాం అనుకోండి, కొండ మీదకి చేరుకోవచ్చు. మధ్యలో ఇలాంటి ఈత చెట్లు లాంటివి ఉంటాయి. ఈత చెట్లు అంటే ఈత చెట్లు కాదండి, దానికి జాతికి సంబంధించినవి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాదాపుగా ఇది మనిషి ఎత్తైతే వస్తాయి, ఈ కళ్ళకి ఇవన్నీ కూడా జాగ్రత్తగా అయితే నడచాలి. సో ఇక్కడ చూస్తే మొత్తం కూడా అన్నీ కవర్ అయిపోయింటాయి అన్నమాట. సో నడిచేటప్పుడు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి, లేకపోతే ఈ ముందు పక్క ఏమైనా రాళ్ళు తగిలి కింద పడడం కానివ్వండి, కాళ్ళు ఏమైనా తెగడం కానివ్వండి అవుతుంది. సో బిఫోర్ డేస్లో ఒకసారి మా అమ్మ ఇలాంటి ఈత చెట్లోనే, అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కింద ఏదో రాయదనుకొనేసి డైరెక్ట్గా అది ఈత చెట్లో పడింది అనమాట. సో దేవుడే దయ అన్నమాట. ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, చేతులకి 2-3 ముళ్ళులు గుచ్చుకున్నాయి. అదే కాళ్ళకో గిళ్ళకో గుచ్చుకుని అంటే కొద్దిగా కాదులేండి, ప్రాబ్లం అయినట్టు. అక్కడ దేవుడే మన అందున్నాడు అనేసి మనం నమ్మాలన్నమాట. సో చిన్న అంటే ఏది జాగ్రత్త తీసుకుంటే ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను, వీడియో కోసం నేను మొబైల్లో చూస్తా క్లియర్గా వస్తుందా లేదని చూసినా అనుకోండి, కాలు తట్టుకుంటాయి అనమాట. అంటే కింద ఏదైనా రాయి గుయ్య తట్టుకున్నది అనుకో కింద పడడానికి ఛాన్స్ ఉంది. సో నేను వీడియో తీస్తున్నప్పుడల్లా మా అమ్మ ఒకటే మాట, కింద చూసి నడుచు మళ్ళీ చూచు నీ వీడియో అనేసి అరుచా అన్నది. సో గులక అన్నాను కదండి, ఇదే ఆ గులక. సన్నటి రాళ్ళు ఉంటాయి, అన్నీ సూదులు గుచ్చుకుంటాయి. స్టార్టింగ్ ఏమంత అనిపించదు, ఇంకా నడిచే కొద్దీ అయితే ఎందుకులేండి. అంటే తిప్పి కొడితే ఈ గులక ఉండేది ఒక 5 kilometers ఉంటుంది, కానీ నడుస్తా అంటే వస్తానే ఉంటుంది అన్నమాట. దానికి ఎండ్ అనేది కనపడదు.
నడుస్తా అంటే వస్తానే ఉంటుందన్నమాట. సో అది చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ అంతా పెద్ద ఏం ఉండదన్నమాట. సో నడిచేవాళ్ళు చాలామంది చెప్పులేసుకొని నడిచారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నాకైతే ప్రాబ్లమ్ అనిపించింది ఇదే. కానీ దేవుడి దయ వల్ల ఎలాంటి కాళ్ళకి దెబ్బలు కానివ్వండి ఏం లేదు. నడిచాము. కాకపోతే మెల్లగా నడిచినాము. నాకైతే టైం చాలా 12 ప్రాబ్లమ్ అవుతుంది. అయిపోయింది. 12 కాదు 1 అట్ట మధ్యాహ్నం కింద సుర్రని కాలుతుంది. గులక గుచ్చుకుంటున్నది, ముళ్ళులు పెట్టి గుచ్చినట్టు. సో దాదాపుగా ఈ గులకలు 2-3 కిలోమీటర్లు నడిచిన తర్వాత కూర్చుంటే కాళ్ళు నా ప్రమేయం లేకుండానే అది పెయిన్‌కో ఏంటో గానీ మొత్తం వణుకుతుందనని. మా అమ్మని అడుగుతాను, "ఏమ్మా ఎట్టుంది మా" అంటే, "ఎట్టుంది పల్లేరుకాయలు గుచ్చుకున్నట్టుంది. నొప్పులుండాయి, ఎక్కువ కాళ్ళు నొప్పులుండాయి" అనేసి అనింది. సో చెప్పులేసుకుంటే అంత ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. కానీ ఎప్పుడు అలవాటు లేదులెండి. సో నా కాళ్ళ పరిస్థితి చూడండి. మొత్తం అయితే కాలు వణుకుతున్నాయన్నమాట. నా కాళ్ళ మీద పద్మాసనం వేసుకొని కూర్చుంటే తెలియకుండానే అవి వణుకుతున్నాయి. సో కొద్దిగా ప్రాబ్లమ్ అయింది. ఒక 2 డేస్ కూడా ఇబ్బంది పడినాను. ఈవెన్ హాలిడేస్ తర్వాత నాకేంటంటే ప్రాబ్లము స్కూలు రీఓపెన్ అన్నమాట మరుసటి రోజు. మేమొచ్చేసి ఇది ఎగ్జాక్ట్‌గా అంటే సండే రోజు మేము పాదయాత్రకెళ్ళాము. మండే రోజు మనము స్కూల్‌కి అటెండ్ అవ్వాలి. స్కూల్‌కి అటెండ్ కాకపోతే ఇంక తెలిసిందే కదా! సో ఉన్న లీవులతో పాటు మనది అంటే మరుసటి రోజు వెళ్ళకపోయినా అనుకోండి, బిఫోర్ డే లీవ్ అన్నీ కూడా శాలరీ కట్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్‌తో నేను దర్శనం అయిపోయిన వెంటనే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరి స్కూల్‌కైతే అటెండ్ అయినాము. సో ఇదంతా నడిచిన తర్వాత అన్నమయ్య ఒకప్పుడు కొండకి చేరుకునేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తారు కదా! చెప్పులు వేసుకొని వెళ్తే స్వామివారు అనుమతించరనేసి ఆ చెప్పులు అక్కడ వదిలి వెళ్తారు కదా! సో ఆ స్థలం అన్నమాట. చాలామంది చెప్పులు కానివ్వండి, షూ కానివ్వండి అన్నీ వేసుకొని వస్తారు కదా! ఇక్కడి నుంచి తిప్పి కొడితే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అందరూ కూడా అక్కడ వదిలేస్తారు. ఈ కొద్దిగా మాత్రము మామూలుగా నార్మల్‌గా మన కాళ్ళతోనే నడుస్తారు. సో ఇట్టా కష్టపడి ఫైనల్‌గా అయితే వచ్చేసినాము. ఇంక ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే. సో దగ్గరికైతే వచ్చేసినాము. అంటే రీచ్ అయిపోయిన తర్వాత మన డెస్టినీని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంత కష్టపడింది అయిపోయిందిరా స్వామి అనేసి అనిపిస్తుంది. సో ఇవంతా ఒక ఎత్తైతే ఇంక తీరా దేవుడిని చూసినప్పుడు దేవుడికి ఎదురుగా పోయినప్పుడు మనకు తెలియకుండానే ఒక ఆనందంతో గోవిందా గోవిందా అని అరుస్తాం చూడండి. అంటే అది మన ప్రమేయం ఉండదన్నమాట. అరే ఇట్లా అరవాలి, చేయాలనేసి. తెలియకుండా ఆ స్వామివారిని చూసిన వెంటనే గట్టిగా గోవిందా 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 అనేసి అరిచేస్తా ఉంటాము. అది భక్తి అన్నమాట. సో ఇంక ప్రెజెంట్ అయితే మేము మాధవ్ నిలయంకైతే వచ్చేసాము. మాకు అకామిడేషన్ అందరికి కూడా ఇక్కడ ఇచ్చినారు. సో వెహికల్‌లో అయితే వచ్చేసినాము. నడిచైతే రాలేదు. ఇంక అమ్మ అప్పటికే ఇబ్బంది పడిపోయింది. సో ఇదండి మన వ్లాగు. సో మీరెప్పుడన్నా తిరుమల పాదయాత్ర వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.